అందరికీ నమస్కారం. ఈనాడు అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్వహించిన బస్సు యాత్రపై నిరసన తెలియజేసి నల్ల బెలూన్లు గాలికి ఎగరవేయడం జరిగింది. ఎందుకు బీసీలందరూ కూడా ఈరోజు నల్ల బెలూన్లతో నిరసన చెప్తున్నాం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికంటే, జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత 129 కులాలకి 52 కార్పొరేషన్లు ఇచ్చి 52 రూపాయలు ఏమైనా నిధులు ఏమైనా ఇచ్చామని చెప్తున్నాం. చైర్మన్లు కూర్చోవడానికి కుర్చీలు ఏమైనా ఇచ్చామని చెప్తున్నాం. ఎవరికైనా ఇంతకుముందు ఎప్పుడో గత ప్రభుత్వాలందరూ కూడా 70 సంవత్సరాల నుండి కూడా బీసీ సప్లాన్ నిధుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా 90% సబ్సిడీతో బీసీలందరూ కూడా ఎదగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ సప్లాన్ నిధులు ఎక్కడ కూడా మూసివేయడం జరగలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా బీసీ సప్లాన్ నిధులన్నిటికీ కూడా టోటల్ గుండు చిన్నబెట్టి ఊరికే 52 కార్పొరేషన్లు ఇచ్చి 52 పైసలు డబ్బులు ఇవ్వకుండా నిధులు విధులు లేకుండా చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, 33% రిజర్వేషన్ ఉన్నాయి మాకు రాజకీయంగా కల్పించిన హక్కుని. నువ్వు 23% తీసింది నువ్వు కాదా? 10% తగ్గించి దాదాపు 18,000 మందిని స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి పదవులకి దూరం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? ఈనాడు బీసీల మినిస్టర్లంతా వచ్చి మాట్లాడుతున్నారు. ఉషశ్రీ జయరాను అందరూ కూడా అనంతపురంలోకి వచ్చి బీసీలకు ఏం ఒరగబెట్టామని మీరు నాడు బస్సు యాత్ర చేపడుతున్నారు. మీ బస్సు యాత్ర తుస్సు యాత్ర అయింది. 74 మందిని పొట్టను పెట్టుకొని చంపారు మీరు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కాదా? 2,600 మంది కేసులు కట్టారు బీసీల పైన, బడుగు బలహీన వర్గాలపైన. మైనార్టీలు ఎంతమందో కూడా కర్నూలులో కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ బీసీలకు బడుగు బలహీన వర్గాలకు రక్షణ కల్పించారో? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలందరికీ కూడా పెద్ద గుదిబండలా తయారయ్యాడు. కానీ ఎవరిలో పెద్దన్న పాత్ర పోషిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పని అన్నాడు. ఈనాడు నీ మాట నీ మడమ ఏమైందని అడుగుతున్నాం మేము. ఎవరికైనా బీసీలకు సామంతరాజులను పెట్టి మా నెత్తిన వాళ్ళని కూర్చోబెట్టి అధికారం వాళ్ళ చేతిలో ఉండి ఎవరికైనా కానీ మాకు స్వేచ్ఛత ఉంది అని చెప్పి ఈనాడు బీసీ మంత్రులంతా వాగిపోతున్నారు. ఎందుకు మేము ఈ మంత్రి పదవులు తీసుకున్నాము, మా పైన సామంతరాజులు ఉన్నారు, వాళ్ళకు కప్పం కట్టే పరిస్థితి వచ్చింది, మాకు ఈ పదవులు వద్దని దాదాపు మీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. మేము ఎన్నికల్లో నిలవడము మాకు అవసరం లేదని సాక్షాత్ ఎమ్మెల్యేలు వస్తున్నారు. నువ్వు ఎమ్మెల్యేలకి ఏదో ఎక్స్పైరీ డేట్ అయిందని మారుస్తున్నావు. ఎమ్మెల్యేలకు ఎవరికి కాదు, ముందు నీకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ప్రజలంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నీకు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి నిన్ను తప్పించేకి 2024లో జనరల్ ఎన్నికల్లో ఇక్కడ అనంతపురంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని 2024లో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం దశ దిశలో అభివృద్ధి చెందుతుందని 1000 కళ్ళతో బడుగు బలహీన వర్గాలంతా ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇక్కడైనా కానీ ఒక యువకుడిగా ఒక అవకాశంతో ప్రజల్లోకి వచ్చి ఆనాడు మా నాన్నని చంపారు, మా బాబాయిని చంపారు, 16 నెలలు నన్ను జైల్లో పెట్టారని కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజలందరినీ నమ్మబలికించి ఓట్లు ఎప్పించుకొని అధికారం ఎక్కిన తర్వాత నువ్వు పెద్ద గుదిబండలా తయారై రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసావు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్ను నీ పార్టీని కాలగర్భంలో కలిపేయడానికి సిద్ధంగా ఉండి ఎదుర్కోమని తెలుగుదేశం పార్టీ నుండి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం.